శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ మంత్రివర్గ సహచరులు కొండా సురేఖ గారికి, మరో గౌరవ మంత్రివర్గ సహచరులు సీతక్క గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు గండ సత్యనారాయణరావు గారికి, మరో గౌరవ శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారికి, అట్లాగే చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, మన పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఇంకా మహిళా కమిషన్ చైర్మన్ మిగతా శారద గారికి, అట్లాగే సాహిత్య అకాడమీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఇద్దరు అలేఖ్య గారికి, అట్లాగే వెన్నెల గారికి, గౌరవ పార్లమెంటు సభ్యురాలు కావ్య గారికి, డాక్టర్ కావ్య గారికి, మేయర్ గుండు సుధారాణి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ ఎంగిల్ బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చినటువంటి మహిళా మనులందరికీ, సోదరి మనులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకొని రావటం కోసం ఈ 9 రోజులు అమ్మవారు గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటున్నాం. మీ అందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, మహిళలంతా కూడా శక్తి సంపన్నులుగా మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి బతుకమ్మ సందర్భంగా ఈ అమ్మవారిని కోరుకుంటూ, మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకమ్మ సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనటానికి ఇక్కడికి వచ్చేశారు. మీ ఉత్సాహాన్ని, మీ సంబరాలని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించేటువంటి అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తూ, అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి, ఈ ఓరుగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దశ దిశ అందరికి వినిపించేటట్టుగా అమ్మవారి ఆశీస్సులు, మీ ఆటపాటలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.